వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కూటమి పరిపాలన ఎలా ఉంది, కూటమికి ఏమైనా సరే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా ఉందా, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈ సంవత్సర కాలంలో ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంకి చాలా వరకు మంచి జరిగిందనే మనం భావించవచ్చు. ఎందుకంటే ఎంతో కాలం పెట్టి ఆగిపోయి ఉన్న అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకోవడం జరిగింది. చాలా వరకు ఈ కార్మికులు కూడా అక్కడికి రావడం జరిగింది. చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, మన రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కూడా పట్టాలెక్కడం జరిగింది. చాలా స్పీడ్గా ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది పెట్టుబడులు. ఈరోజు మన రాష్ట్రానికి చాలా భారీ ఎత్తున పెట్టుబడులు రావడం, వాటికి సంబంధించిన ఎంఓయూలు ఈ సంవత్సరంలో జరిగాయి. కాకపోతే ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ల్యాండ్ అవుతాయి అనేది మనకి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుతం 2028 మాత్రం చాలా ఆశాజనకంగా కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేశం లేదు. కూటమి ప్రభుత్వం చాలా వరకు వాళ్ళు ఇచ్చిన హామీల్లో కూడా ఒకటో రెండో వదిలేసి మిగతావన్నీ ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పింఛన్ అనేది, ఎన్టీఆర్ భరోసా పింఛన్ అనేది 4,000 చేయడం అనేది చాలామందికి ఉపయోగకరంగా ఉంది. ఇది చాలా పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి కూడా ఆ విద్యార్థులందరికీ కూడా మనిషికి 13,000 చొప్పున వాళ్ళ ఖాతాలోని వేయడం జరిగింది. ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, వాళ్ళకి ఉచితంగా గ్యాస్ సిలిండర్స్, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రస్తుతం జరిగిన ఎంఓయూల్లో చాలా వరకు అవి మెటీరియలైజ్ అయితే మన రాష్ట్ర భవిష్యత్తుకి అవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అనేది కూటమి ప్రభుత్వానికి చాలా వరకు ఉపయోగకరంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం మరింత బాగా అభివృద్ధి చెంది ఇంతకుముందు చేసుకున్న ఎంఓయూలన్నీ ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించి చాలా వరకు మన రాష్ట్ర ప్రజలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.